Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I last. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఇట్లాగా లాంగ్ వీకెండ్ ఉంటుంది మాకు, బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి అని చెప్పి. సో కొంచెం బిజీగా గడిచిందనమాట. అందుకనే అసలు బ్లాగ్ పెట్టడానికి అవ్వలేదు. చాలా ఏమంటారు, ఆక్యుపైడ్ అయిపోయాను అనమాట, బిజీ అయిపోయి. అందుకని అస్సలు కుదరలేదు బ్లాగ్ పెట్టడానికి. చాలా రోజులు అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే అసలుకి. ఇంకా వ్లాగ్ వచ్చేస్తే మేము ఒకటి ప్లాన్ చేస్తే అక్కడ అయ్యింది మాత్రం ఇంకోటి అయింది. అది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టే 100% పనులన్నీ అయిపోతాయి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కూడా అబ్రాడ్లో ఉన్నప్పుడు చాలా అన్ఎక్స్పెక్టెడ్వి జరుగుతూ ఉంటాయి. అండ్ మనం అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి అని నాకు ఆ రోజు చాలా అనిపించింది అనమాట. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, కానీ అవన్నీ తారుమారు అయిపోయినాయి. చాలా బాధ అనిపించింది అసలు. అంటే అది చెప్తే ఏంటంటే మళ్ళీ ఈయన కూడా ఫీల్ అవుతారు అని చెప్పి అట్లా సైలెంట్గా ఉన్నా అనమాట. ఇంకా నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు పిల్లలు కూడా అట్లానే పెట్టుకున్నారు. అండ్ వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. మా పెద్దోడైతే చాలా బాధపడిపోయాడు అనమాట, ఏంటి అని. పాప అయితే షాక్ అయిపోయింది. అదంతా ఏంటి కథ అనేది చెప్తాను. ఇది వీడియో అయితే చూసేసేయండి బుడ్డోడిది. Yes, Papa. Eating sugar? No, Papa. Telling lies? No, Papa. Open your mouth, Kutu. Open your mouth. Ha ha ha. No. Ittu tirugu. Open your mouth. Ha ha ha. టైగర్ లాగా అరకూడదు అట్లా. హా 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 అనాలి. అట్లా అనాలి, అంతే అంతే. ఏంటయ్యా అంటే వాషింగ్ మిషన్ మేము కొన్నాం కదా, అది ఆర్డర్ చేసాము. అది రాబోతుంది అనమాట ఆ రోజు. సో మేమేంటంటే ఇంకా టాయిలెట్ అంతా క్లీన్ చేసుకుని నానా గందరగోళం అయింది. బట్ పిల్లలు హెల్ప్ చేశారు అండ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనమాట. మేము అనుకున్నది ఏంటంటే ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ ఉండింది రీసైక్లింగ్ ఆర్ రీఅరేంజింగ్ అని చెప్పి. దానికి పే చేశారు ఈయన. సో అదేంటంటే ఆల్రెడీ కబోర్డ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే తీసేసేసి కింద పడేయచ్చులే అన్నట్టుగాని అనుకున్నాం అనమాట. వాళ్ళతోనే వచ్చిన వాళ్ళతోనే పెట్టించేద్దాం అలానే అని చెప్పి అదే ఆలోచనలో ఉన్నాము. సో సరేలే ఏముందిలే అని అనుకున్నాము, కానీ అయింది మాత్రం వేరే అయింది. నీకు దూత రావే చూడు. నేను కూడా దూకుంటా. నేను కూడా దూకు. అల్లరోడు అమ్మ, నేను ఈన్నాను, నేను ఈన్నాను. కోరికిస్తాడు అల్లరోడు, కోరికిస్తాడు. ఏది 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 అంత కంగారుగా వాళ్ళు వచ్చి చూసారు. చూసి ఇది మేము చెయ్యము, ఇది ఏంటంటే ఫర్నిచర్ డ్యామేజ్ చేసినట్టు మేము మా కంపెనీ రూల్స్ ప్రకారం మేము ఓల్డ్ వాషింగ్ మిషన్ కానీ ఓల్డ్ అప్లయన్సెస్ ఏమన్నా ఉంటే అవి రీసైక్లింగ్ చేయడానికి మాత్రమే
మేము ఆ ఆప్షన్ని తీసుకుంటాము, లేదంటే లేదు, ఇవంతా మీరే చేసుకోవాలి, ఇవంతా రెడీ చేసి పెట్టాలి మేము వచ్చేటప్పటికి, ఇవన్నీ తీసలేవు కాబట్టి మేమేం చేయటానికి లేదు అని చెప్పి అనేసారనమాట. నాకు అసలు ఆ టైంలో ఎంత కోపం వచ్చిందంటే, కానీ హెల్ప్లెస్, అసలు ఏం చేసే ఇది లేదు. ఇంకా వాళ్ళు ఏంటంటే పై వరకు తీసుకుని వచ్చారు వాషింగ్ మిషన్, అండ్ అగైన్ మళ్ళీ కింద వరకు తీసుకుని వెళ్ళిపోయారు. ఈయన అన్నారు తీసుకెళ్ళిపోండి, మేము కావాలంటే మళ్ళీ ఏమంటారు డెలివరీకి ఆర్డర్ చేసుకుంటాము అని చెప్పి. ఇంకా ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మళ్ళీ కిందకి తీసుకుని వెళ్ళిపోయారు. చాలా కోపం వచ్చింది, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ కూడా చేయలేదన్నమాట, కొంచెం రూడ్గా మాట్లాడారు. స్పెసిఫిక్గా చెప్పాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు, పోలిష్ వాళ్ళు అనమాట. సో చాలా చిరాకు అనిపించింది. బట్ నేను చెప్పాను, మరి మనీ పే చేసాము, దాని సంగతి ఏంటి, దాంట్లో క్లియర్గా ఉంది రీఅరేంజింగ్ అని. అంటే కాదు, ఓల్డ్ అప్లయన్సెస్ ఉంటేనే మేము ఏమైనా చేస్తాము, మీ ఫర్నిచర్ అయితే మేము కదపము అని చెప్పి అన్నారు. సరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి వెనక్కి అయితే తీసుకుని వెళ్ళిపోమన్నారు ఈయన. ఎందుకంటే కరెంట్ కనెక్షన్ కూడా వాళ్ళు పెట్టరంట, సో మనమే చూసుకోవాలి అవన్నీ. వాళ్ళు జస్ట్ ఇన్స్టాల్ చేసి వాటర్ పైప్ ఇన్లెట్ అవుట్లెట్ అవన్నీ పెట్టి వెళ్ళిపోతారు అంతే. ఇంకా సరేలే అని చెప్పి అట్లా తీసుకుని వెళ్ళిపోయారు, అయిపోయింది. నేను ఈయన కలిసి ఆ కబోర్డ్ ఏం చేయాలని తీసుకుని వచ్చేసాము, ఎత్తి హాల్లోకి అయితే తీసుకొచ్చాము. బట్ ఎక్కడ ప్లేస్ లేదు, ఎందుకంటే అన్ని రూమ్స్ మాకు జామ్ ప్యాక్ అయిపోయి ఉన్నాయి. మా కుట్టోడు ఉన్నాడు కాబట్టి ఎక్కడా కూడా ఎక్స్ట్రా ఏమీ పెట్టడానికి లేదనమాట. వాడు పాకుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, తగులుతుంది. ప్రస్తుతానికైతే చెప్పుల దగ్గర పెట్టేసేసి ఇంకా షెల్ఫ్కి కవర్ అయ్యేటట్టుగా కూడా ఉందన్నమాట టాయిలెట్లో. సో అది కూడా డిస్మాంటిల్ చేసేసాము డ్రిల్లర్ తోటి. ఇంకా అవన్నీ చేసేసేసి ఈయన కింద స్టోర్ రూమ్లో పెట్టేశారు. అండ్ ఆ ర్యాక్ మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదు. అదేంటంటే టాయిలెట్లో ఉండటం వలన కింద చెక్క అంతా కొంచెం ఇదైపోయి ఉందన్నమాట. సరేలే అని చెప్పి ఇంకా అది ఫ్రీ అని చెప్పి పెట్టేశాను మార్కెట్ ప్లేస్లో. ఇంకా అప్పటికప్పుడు సేల్ అయిపోయిందన్నమాట అది, అలా ఫ్రీ అని పెట్టేసరికి. సరే అదయింది. ఇంకా ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మాకు టాయిలెట్లో కరెంటుది సాకెట్ ఉంది, కానీ దాంట్లో కరెంట్ వెళ్ళట్లేదు, అంటే కరెంట్ రావట్లేదు అనమాట, పవర్ రావట్లేదు అక్కడ నుంచి. అది ఏంటి అనేది చూడాలి. అది వాషింగ్ మిషన్ వచ్చేలోపు నెక్స్ట్ వీక్ అది ఏంటి అనేది సార్ట్ అవుట్ చేసేసేయాలని అనుకున్నాం. ఇంకా ఎప్పటి నుంచో పాపం పాప రూమ్లో కర్టన్, బ్లాక్అవుట్ కర్టన్ అసలుకి అవ్వట్లేదన్నమాట, కాంక్రీట్ వాల్ అయ్యేసరికి. ఇంకా ఆ రోజైతే ఎట్లాగైతేనే ఇవి అవ్వాలి అన్నట్టుగా ఈయన కూర్చున్నారు. అది చేసి పెట్టేసరికి ఇంకా అయ్యింది. అప్పుడు ఇంకా దాని రూమ్లో బ్లాక్అవుట్ కర్టన్ అయితే అయిపోయింది పని. ఇంకా నేనేంటంటే నాకు ముందే చెప్పాను అనమాట, చిల్లీ చికెన్ తినాలనిపిస్తుంది అని చెప్పి, నేను చేసి పెడతాను తీసురండి అని. ఇంకా అట్లా అయినా బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారు, బోన్లెస్ చికెన్. ఫస్ట్ అయితే నేను చికెన్ చిన్న కట్ చేయమన్నా, ఎందుకంటే నేను డీప్ ఫ్రై చేయట్లేదు. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తారు, మైదా అది ఇది వేసి డీప్ ఫ్రై చేస్తారు. నేనేంటంటే స్టీమ్ పెట్టేద్దాము, సాటే చేసేసి బాయిల్ అయిపోతుంది, డీప్ ఫ్రై చేయను అని చెప్పాను అనమాట. సో అందుకని చిన్న పీసులు కట్ చేసేసుకుని ఇలా అయితే మూత పెట్టేసేసాను. అదేంటంటే వాటర్ వచ్చి దానికి అదే ఉడికిపోతుంది చికెన్, బోన్లెస్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇది నా స్టైల్లో చేస్తున్నానండి. నేను అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు డీప్ ఫ్రై చేసి మైదా ఇవి యాడ్ చేసి, ఎగ్ యాడ్ చేసి, దాంట్లో అన్ని మసాలాలు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అదంతా అంత హెల్దీ కాదు అని చెప్పి ఆయిల్ ఫ్రైస్ నేను అసలు మానేసాను కంప్లీట్గా. పూరి కూడా ఇయర్కి 1-2 సార్లు తింటాం అంతే. అదేంటంటే అంత డీప్ ఫ్రై చేయడం అవసరమా అన్నట్టుగాని, సో పూరి కూడా తింటమే మానేసాం అసలు కంప్లీట్గాని. ఇంకా అందుకని అలాగా బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇందులోనే అల్లము, వెల్లుల్లి చిన్న కట్ చేశాను, ఇంకా చిన్న కట్ చేయొచ్చు, కానీ ఏంటంటే చూస్తున్నారు కదా అవతల అక్కడ పని అవుతుంది, నేను ఇక్కడ ఇవి చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. ఎందుకంటే మధ్యలో ఈయనకి చెప్తుండాలి, అంటే యాంగిల్ కరెక్ట్గా పెట్టారు లేదా అది ఇది చూస్తుండాలి కదా ఎంతైనా.
సో అది తిరుగుతూ మళ్ళీ కుట్టోడిని పట్టుకొని ఇవి అన్నీ చేసుకుంటున్నాను ప్యారలల్గా. 2 పనులు అయిపోతాయి ఒకేసారి అన్నట్టుగాని. ఇంకా చిల్లీ చికెన్ అన్నాక పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలి కదా. ఇంకా మా పిల్లలైతే అంత కారం అది ఇదని ఏమనరు. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. అందుకని కొంచెం ఎక్కువే వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇంకా సాసెస్ మాత్రం నేను ఇక్కడ స్వీట్ చిల్లీ సాసు, టొమాటో సాసు, ఇంకా టెరియాకి, ఇంకా సోయా సాస్ వేసుకున్నాను. వేసుకుని కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్నాను. నేను చికెన్ బాయిల్ చేసేటప్పుడు దాంట్లో అసలు వేయలేదు, ఉప్పు మర్చిపోయాను వేద్దాం అనుకుని కూడా. సో ఈ సాసెస్లోనే వేస్తాను అనమాట మొత్తానికి సరిపడా. ఇంకా ఈ సాస్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు, ఆ ఉల్లిపాయలు అయ్యే వరకు సాటే చేసుకుంటే బాగుంటుంది. ఇందులో చాలామంది అజినోమోటో అంటారా, వైట్ కలర్లో ఉంటుంది, అది కూడా వేస్తారు. కానీ అది హెల్త్కి మంచిది కాదు అని అంటారు. నేను అసలు అది వాడను అనమాట. సో ఫస్ట్ నుంచి వాడను, అందుకని అసలు మా ఇంట్లో ఉండదు అది. క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇంట్లో నేను ఏమున్నాయో వాటితోనే చేశాను అనమాట. ఇంకా కొత్త ఏం కొనలేదు, చికెన్ ఒక్కటి తప్పనిస్తే. ఇంకా అందుకని ఉన్న వాటితోనే చేస్తాను. అవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇది సాస్ సాటే అయిపోయినాక పచ్చివాసన పోయే వరకు ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకుని మంచిగా చికెన్ ముక్కలకి సాస్ అంతా పట్టే వరకు మూత పెట్టేసేసుకుని అలా ఉంచేయండి. అసలు ఎంత బాగుందంటే పిల్లలు క్లీన్ స్వీప్ చేస్తారనమాట. చాలా నచ్చేసింది పిల్లలకైతే. బాగా అనిపించింది అనమాట. లేక అస్తమానం చేయమ్మా ఇట్లానే అని అన్నారనమాట. ఇంక సరేలే అనుకున్నాను, ఎందుకంటే ఎప్పుడన్నా ఒకసారి అవ్వుద్ది అస్తమానం. అంటే ఇది చాలా ఈజీ అండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది, ఎక్కువ పనే ఉండదు. సో అందుకనే మీతో కూడా ఇలా అసలు రెసిపీస్ షేర్ చేసి చాలా కాలం అయిపోయింది, అందుకే షేర్ చేయాలని అనుకున్నాను. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, చేశాను ఎలా వచ్చింది అని చెప్పి. నిజం చెప్పు, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి. నవలాల్సిన అవసరం లేదు. పడిపోద్ది జాగ్రత్త. బాగుందా? చిప్స్ తోటి చికెన్ టేస్ట్ చేద్దాం. టాకోస్ ఎలా అట్లానే, మరి టాకోస్ కూడా అంతే కదా. టాకోస్ వేరే టైప్ ఆఫ్ చిప్ అమ్మా. కానీ ఇంకా తెలుసుకున్నది ఏంటంటే అన్నీ మనం అనుకున్నట్టు జరగవు అని చెప్పి కొన్నిసార్లు ఇలా కూడా అవుతాయి అని ఇంకేం చేస్తాము, తప్పదు. సో ఉన్న పరిస్థితుల్ని అలానే నెట్టుకుంటూ రావాలి. ఎప్పుడంతా అసలు ఎంత అనుకున్నానో ఆ రోజు వచ్చేస్తుంది, నేను బట్టలు వాష్ చేసుకుంటాను అది ఇదని చెప్పి అసలు అవ్వలేదు. సరేలేండి, ఇంకా పిల్లల్ని చూసి మనం ఏమంటారు మూడ్ చేంజ్ చేసేసుకోవాలి. సో పనుల్లో పడిపోయా అనమాట. ప్లస్ వీకెండ్ కూడా అయ్యింది. అండ్ నెక్స్ట్ డే వచ్చి మొన్న లాస్ట్ ఫ్యూ వ్లాగ్స్ బ్యాక్ చెప్పాను కదా ఇండియా నుంచి వచ్చారు అని చెప్పి. సో ఆ అంకుల్ వాళ్ళు వస్తున్నారనమాట లంచ్కి. సో దానికి కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి ముందరే. ఇల్లు క్లీనింగ్ పనులు అవి ఏమేమి పెట్టుకోవట్లేదు, ఎందుకంటే టాయిలెట్ అది మొత్తం కబోర్డ్ అంతా తీసేయాలి అంటే దాంట్లో ఉన్న సామాన్లన్నీ తీయాలి కదా. మరి అవన్నీ తీసి ఇంటి నిండా సామాన్లే అనమాట, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇంకా వాళ్ళు వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్ తోటి నేను ఇంకా అసలుకి అంత కేర్ చేయలేదన్నమాట. ఇల్లు ఎలా ఉంది, వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు అని. కానీ నాకు అప్పుడు ఒక మాట అర్థమైంది, ఏంటి అంటే మనం ఇల్లు ఎలా పెట్టుకున్నాము, మాది పెద్ద ఇల్లా లేకపోతే చిన్న ఇల్లా అని కాదు, మనం వచ్చిన మనుషుల్ని ఎలా చూసుకుంటున్నామో, ఎలా ట్రీట్ చేస్తున్నామో, వాళ్ళని ఎలాగా అంటే లైక్ ఆన్ ద హోల్ మన హాస్పిటాలిటీ ఎలా ఉంది, మనం ఎలాంటి వాళ్ళం అదే చూస్తారు. కానీ మన చుట్టూరు ఇల్లు ఎలా ఉంది అనేది పెద్ద విషయం కాదు అని నాకు ఆ రోజు చాలా బాగా అర్థమైందనమాట.
ఇంకా సరే వంటకి అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ప్లస్ మాకేంటంటే ఎవ్రీడే ఈవినింగ్ చర్చ్కి వెళ్ళాలి, వైట్ వీక్ కాబట్టి. సో అది కూడా ఉండింది. ఇంకా అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep. You pretend though you don't.